హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్. మార్నింగే నేను ఇంట్లో పనులైతే ఇలా స్టార్ట్ చేస్తూ ఉంటానన్నమాట. చేసిన తర్వాత కొద్దిసేపు ఎక్సర్సైజ్ అది చేసిన తర్వాత ఇలా నేను డైరీ అయితే రాస్తూ ఉండేదాన్ని. మీ అందరికీ తెలుసు. ఈరోజు కూడా ఏదైనా ఒక్క వర్డైనా రాద్దాము అన్న ఆలోచనతోనే తీశాను. కాకపోతే నిన్న ఒక దగ్గరికి వెళ్ళాననమాట. అక్కడ కొన్ని విషయాలు నేను నేర్చుకోవడం అయితే జరిగింది. అవి అక్కడ నేను రాసుకున్నాను. ఈరోజు వాటిని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకొని చదువుకుంటున్నాననమాట. ఇలా చేయడం అనేది నాకు చాలా ఇష్టమైన పని. మార్నింగ్ లేచిన వెంటనే ఇలా మనకు నచ్చిన పనులపైన మన మనసుని మనం నిలపగలిగితే ఖచ్చితంగా ఆ రోజు డే అనేది చాలా అంటే చాలా హ్యాపీగా గడుస్తుంది అనేది నా ఆలోచన. అందుకే ఇలా డైరీ అయితే చదువుతూ ఉంటానన్నమాట. ఇవన్నీ చదివి ఇదంతా చేసేసరికి ఒక 35 మినిట్స్ అయితే పట్టింది. కాకపోతే నేను 8 మినిట్స్ వీడియోని మీ అందరితో షేర్ చేస్తూ ఉన్నానన్నమాట. 4కి లేచాను. 4కి లేచిన తర్వాత 4:30 వరకు ఎక్సర్సైజ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత 4:30కి ఇలా డైరీ అయితే చదువుతూ ఉన్నానన్నమాట. ఇదంతా అయ్యేసరికి 5 అయింది. 5 నుంచి మళ్ళీ ఇంట్లో పని అనేది స్టార్ట్ చేశాను. అలా ఉంటాయి నా పనులైతే. కాకపోతే బయటకు రాను కాబట్టి ఎవరికీ అర్థం కాదు. కాకపోతే లైట్ అయితే వేసి లోపలే ఇంట్లో ఇలా నేను చేసుకోవాల్సిన పనులైతే చేసుకుంటూ ఉంటాను. 5:30కి అలా నేను బయటకైతే వస్తూ ఉంటానన్నమాట. డోర్ తీయడం అలా ఉంటుంది. ఎందుకు ఈ విషయం గురించి మీ అందరితో షేర్ చేస్తున్నాను అంటే, మార్నింగ్ లేవడం అనేది ఒక మంచి అలవాటు ఫ్రెండ్స్. ఇది అలవాటులాగా మీరు మార్చుకున్నారు అంటే, మీరు ఎంత హ్యాపీగా ఉంటే మీ ఫ్యామిలీ అనేది అంత హ్యాపీగా ఉంటుంది అని నా ఆలోచన. ఇంట్లో ఆడవాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటే అంత బాగా ఇల్లైతే ఉంటుంది. మీ ఫ్యామిలీ కూడా అంత హ్యాపీగా ఉంటుంది అనేది నా ఆలోచన. అందుకే ప్రతి వీడియోలో మీ అందరికీ నేను చెప్తూ ఉంటాను. వీలైనంత మటుకు మార్నింగ్ లేవండి. మార్నింగ్ లేచి ఇంట్లో పనులన్నీ బరువులాగా కాకుండా ఇవి నా బాధ్యతలు, నా వాళ్ళకు నేను చేస్తున్నాను అన్న ప్రేమతోని చేయండి. కష్టం అనేది అనిపించదనమాట. మార్నింగ్ వాళ్ళు లేచేసరికి మనం అన్ని పనులు చేసి ఇల్లు నీట్గా పెట్టాము అనుకోండి, వాళ్ళ మైండ్ అనేది చాలా అంటే చాలా రిలాక్స్గా ఉంటుంది. నాకు ఇప్పుడు ఉన్న అలవాటు కాదు ఇది, ఎప్పటినుంచో ఉన్న అలవాటు. మా ఆయన ఉన్నప్పుడు కూడా నేను అలాగే చేస్తూ ఉండేదాన్ని అనమాట. మార్నింగే దీపారాధన చేయడం అదంతా చూసి ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. ఇంత మార్నింగ్ ఎందుకు లేస్తావే అని ఒక్కోసారి కోప్పడుతూ ఉండేవారనమాట. కాకపోతే మన అలవాట్లు అనేటివి మనం ఎలా చేసుకుంటే అలాగే ఉంటాయి కాబట్టి, ముఖ్యంగా మీ పైన మీరు కేర్ అనేది తీసుకోండి. మనం వెయిట్ పెరిగిన టైంకు తినకుండా, టైంకి నిద్రపోకుండా ఇలా మనం ఉన్నాము అనుకోండి, మన ఆలోచన విధానం కానీ ప్రతి ఒక్కటి మారిపోతూ ఉంటుంది. మనం యాక్టివ్గా ఉండాలి అంటే ఫస్ట్ మనల్ని మనం ఇష్టపడాలి. మనం ఇష్టపడ్డాము అంటే ఇంకా మిగతా ప్రతిదాన్ని మనం ఇష్టపడుతూ ఉంటాం. ఇంట్లో పని కూడా చాలా యాక్టివ్గా చేసుకోగలుగుతాం అన్నమాట. నేను చెప్పినట్టు బరువు అనుకోకుండా నా బాధ్యత, నా వాళ్ళ కోసం నేను చేస్తున్నాను అన్న ప్రేమతో చేయండి. హ్యాపీగా ప్రతి పనిని చేసుకుంటారు అనేది నా ఆలోచన. నేను పాటించేదే మీ అందరితో షేర్ చేస్తూ ఉంటాను. ఇలా మనల్ని మనం ఉంచుకోవడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటానన్నమాట. అందరి మనస్తత్వం ఒక రకంగా ఉండదు. ఒక్కొక్కరు ఒక రకంగా ఉంటారు. కాకపోతే మన మనస్తత్వాన్ని ఇలా మనం మార్నింగ్ లేచే అలవాటులాగా మార్చుకున్నాము అనుకోండి, ప్రతి ఒక్కటి చాలా హ్యాపీగా జరుగుతుంది. ఇంట్లో పని కూడా హడావిడి లేకుండా ఉంటుందన్నమాట. చాలా హ్యాపీగా అందరూ ఉండగలుగుతారు అనేది నా ఆలోచన.
ఇంట్లో ఇల్లాలు ఎంత ఆనందంగా ఉంటే ఆ ఇల్లు అంత కలకలలాడుతూ ఉంటుంది. ఇది నా అనుభవంతో మీ అందరితో నేను షేర్ చేస్తూ ఉన్నానన్నమాట. ఇలా చదవడం అయిపోయిన తర్వాత ఇలా వేడి వాటర్ అయితే తాగుతూ ఉంటాను. తాగిన తర్వాత ఇంకా చేసుకోవాల్సిన పనులైతే చేసుకుంటూ ఉంటానన్నమాట. అది కూడా కొంచెం షూట్ చేశాను చూడండి. ఇలా నేను మా ఆయన తాగిన గ్లాస్లో తాగుతున్నానన్నమాట. ఈ గ్లాస్లో ప్రతిరోజు ఆయన వాటర్ తాగుతూ ఉండేవారు. ఫస్ట్ నా కోసమే నేను ఇలా వాటర్ తాగడానికి తెచ్చుకున్నాను. కాకపోతే తనేంటి అంటే నేనే ఇందులో తాగుతాను నువ్వు తాగకు అంటే సర్లే అని ఆయన కోసం వదిలేసానన్నమాట. ఇప్పుడు తను అలా అయినప్పటి నుంచి కొన్ని ఆయన మెమొరీస్ నాతో ఉండాలి అన్న ఆలోచనతో ఖచ్చితంగా అలా చేస్తూ ఉంటానన్నమాట. మార్నింగ్ అలా వాటర్ తాగడం అదంతా చేసినప్పుడు ఏంటి అంటే లేరు అన్న లోటు కాకుండా ఓకే నాతోనే ఉన్నారు అన్న అనుభూతి అదొక ఫీల్ అనేది ఉంటుంది. అందుకే నేను ఖచ్చితంగా ఆయన వస్తువులు ఏదైనా కొన్ని ఇలా అలవాటులాగా మార్చుకున్నానన్నమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మన వాళ్ళు మనతోని ఉన్నారు అన్న ఆలోచనతోనే మనం హ్యాపీగా ఉండడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇలా కొంచెం కొంచెం తెల్లవారుతూ ఉంది. నేను ఇల్లు అయితే ఊడుస్తున్నాను అనమాట. మార్నింగ్ ఇల్లు ఊడవకుండా ఉంటుంది చేస్తే ఏంటి అంటే చిరాకు చిరాకు అనిపిస్తుంది. ఇప్పుడు మార్నింగ్ నేను స్నానం అది చేసుకోవడం లేదనమాట. ఎందుకంటే తొందరగా పనులు అనేటివి కావడం లేదు. హడావిడి హడావిడి అయిపోతుంది. వాళ్ళు వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా అన్ని పనులైతే చేసుకొని కొంచెం నా పైన నేను కూడా కేర్ అనేది తీసుకుంటూ ఉన్నాను. ఇలా డే అనేది గడుస్తూ ఉంది. నేను ఇవన్నీ మీ అందరితో షేర్ చేయడానికి కారణం ఏంటి అంటే నాలో మీరు నెగిటివ్ని వెతకాలని కాదు, నేను చెప్పే విషయం మీరు పాజిటివ్గా తీసుకుంటారు అన్న ఉద్దేశంతో ఈ వీడియోనైతే మీతో షేర్ చేస్తున్నాను. కొన్ని నాకున్న అలవాట్లు ఇలా ఉండడం వల్ల నేను ఎంత యాక్టివ్గా ఉంటున్నాను అనేది నాకు తెలుసు. అందుకే మీరు కూడా ఇలా ప్రతిరోజు ఉండగలిగితే మీ జీవితం బాగుంటుంది, మీ ఫ్యామిలీ అందరూ బాగుంటారు అన్న ఉద్దేశంతో ఈ వీడియోనైతే షేర్ చేస్తున్నాను. మీరు నెగిటివ్గా ఆలోచిస్తే అది మీ వరకు మాత్రమే పరిమితం అవుతుంది. నేను దానిని తీసుకోను. నేను ఎన్నిసార్లు మీ అందరికీ చెప్తూ ఉంటాను, సాధ్యమైనంత వరకు పాజిటివ్ వెతకనికే నేను ప్రయత్నిస్తూ ఉంటానన్నమాట. నాకున్న అలవాటే ఇది. ఇక మీరు ఎలా అనుకున్నా నాకు అభ్యంతరం అనేది లేదనమాట. ఇలా నా పని అయితే కంప్లీట్ చేసేసానమాట. పిల్లలు ఇద్దరు నైట్ రాసుకున్నారనమాట. అందుకే ఇలా అన్నీ పేపర్స్ అన్నీ అలాగే పెట్టేశారు. 11:30 వరకు ఇద్దరు రాసుకున్నారు. నేను నిద్రపోయాను. మార్నింగ్ లేచి నా పనులు అయితే ఇలా ఉంటాయన్నమాట. ఇలా అయితే డేస్ అయితే గడుస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మీ అందరితో మీట్ అవుతాను. సరే అయితే బాయ్ బాయ్. ఇప్పటి వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.